భయవేస్తుంది తమ్ముళ్ళు. వెన్నుపోటు మాకు అలవాటు తమ్ముళ్ళు. వెన్నుపోటు పోవడం మాకు అలవాటు తమ్ముళ్ళు. రాష్ట్రం మొత్తం అందరినీ వెన్నుపోటు పోటు చేశాను తమ్ముళ్ళు. రాష్ట్రం మొత్తం అందరినీ వెన్నుపోటు చేశాను తమ్ముళ్ళు. వెన్నుపోటు మాకు వెన్నతో పెట్టిన విద్య. వెన్నుపోటు పొడవడం మాకు అలవాటు తమ్ముళ్ళు. ఇవాళ పాత మీరు 9 లక్షల 7 వయసు అన్ని రకాల ఓకే సార్. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా ఆయన అలవాటు ప్రకారం మళ్ళా ఎన్నిపోటు పరిశాలని ఆ ఎన్నిపోటు దినోత్సవాన్ని పాటించడం జరిగింది. రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం జరిగింది. అన్ని చోట్ల నుంచి విపరీతంగా ప్రజల మధ్య నుంచి స్పందన వచ్చింది. కారణం నీకు 15,000 నీకు 15,000 అట్లాగే వృత్తి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ప్రతి ఇంట్లో మహిళలకు 1,500 లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ ఒక్క పథకం ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చింది ఏది లేదు. స్కూల్స్ అంతకుముందు ఉన్న బ్రహ్మాండంగా నడిచే స్కూల్స్ మళ్ళీ పాత పద్ధతులు మూతపడే పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు. కారణం ఏం చెప్తా అంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు నీకు చెప్పావు. అంతకుముందు ఆల్రౌండర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వే కదా. అవన్నిటిని అధిగమించి నువ్వు ఇస్తాను ఏది ఇవ్వలే. అంటే నువ్వు మోసం చేయడం తప్ప నీకు మార్గం తెలియదు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఎవరికి లాభం అంటే రైతాంగానికి నీరుడు 2,200 అమ్ముకున్న ధాన్యాన్ని ఇవాళ 1,600 అమ్ముకోవాల్సి వస్తుంది. నీరుడు 9,700 అమ్ముకున్న మినుముల్ని ఇవాళ 7,000 అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రతి దాంట్లోనూ రైతాంగం నష్టపోయారు. ఇక ఎవరికి లాభమయ్యాయంటే నీతో పాటు ఆర్థికంగా బాగుండి నువ్వు చెప్పిన రాజధాని కాడ భూములు కొనుక్కున్న వాళ్ళకి భూములు ఉండడం తప్ప ఏ పేదవాడికి ఉపయోగపడే పని నువ్వు చేయలేకపోయావు. ఈ నియోజకవర్గానికి సంబంధించి కంపోస్ట్ యార్డ్ అట్లాగే ఎదురుమండి బ్రిడ్జ్ శాంక్షన్ అయి ఉన్నాయి. 109 కోట్లు శాంక్షన్ అయి ఉంది. దాన్ని టెండర్ పిలిచి పూర్తి చేయించట్లా. కంపోస్ట్ యార్డ్ పూర్తి చేయించట్లా. ప్రతి పనిలోనూ అట్లా కట్టిపెట్టు. ఎడ్లంక బ్రిడ్జ్ కట్టిస్తాను ఏది చేయలే. ఇక ఏంటంటే మా ఆయాంలో శాంక్షన్ అయినవి శంకుస్థాపన చేసి పని జరిగే వాటిని చివరి ఫినిషింగ్ దశలో నేనే చేశాను చెప్పుకుంటాను. ఈ తప్ప నీ వల్ల ఏమీ కాదు. నువ్వు వల్ల ఇవాళ ఎక్కువ మంది నిన్ను తిట్టుకునే వాళ్ళు ఎవరంటే ఇతర పార్టీల కంటే మీ పార్టీ వాళ్ళే నిన్ను ఎక్కువ తిట్టుకునే పరిస్థితి. కారణం అంతా నీకేంటి తెలుసు. ఎవరన్నా నమస్కారం పెట్టి ఏమైనా పని చెప్పుకుంటారంటే ఏదైనా చెప్పిన పని చేయవు. వినే పరిస్థితి లేదు. కోపంతో చూసి కేకలేసి రంకిలేసి వెళ్ళిపోవడం తప్ప నీకు మొదటి నుంచి అదే అలవాటు. ఆ అలవాట్లే కంటిన్యూ అవుతున్నాయి. మళ్ళీ ఎన్నిపోటు ద్వారా ఎవరైనా ఉంటే నీకంటే పెద్ద ఎన్నిపోటు ద్వారా ఎవరు లేరు. బ్రాహ్మణయ్య గారు అబ్బాయి సీటు తెలుగుదేశం సీటుని కవర్ చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ పార్టీకి సీట్ ఇక్కడ ఇవ్వాలా,
ఆ వారం రోజుల ముందు పిల్లల పార్టీ అన్నావు 6% ఓట్లు అన్నావు అయ్యన్నావు ఏమో తిట్టింది తిట్టుకోడు తిట్టు దాంట్లో సంఖ్య ఎక్కువ వచ్చిందో సీటు కాంగ్రెస్ అంటే ఎన్నుపోటు ద్వారా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా నువ్వు పెద్ద ఎన్నుపోటుదారుడివి. ఖచ్చితంగా ఈసారి నీకు జనం ఎన్నుపోటు పొడుస్తారు. ఖచ్చితంగా పొడిచే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటున్నావు. ప్రతి పనిలోనూ పారదర్శకంగా మేం చేసాం. నువ్వు ప్రతి పనిలోనూ నీ కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని మొత్తం జరిగే దోపిడీ అంతా ఇసుక మట్టి ప్రతి దాంట్లో పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీస్కి ఎవరు మాట ఎందుకు సార్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మట్టితో వేస్తున్నారు సార్ బస్సుతో వేస్తున్నారంటే కాముకు కూర్చుంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే కాముకు కూర్చుంటాడు. ఎవరు మాట్లాడుకోరు. కారణం ఏంటంటే నీ కనుసైన్యంలోనే అంతా నడుస్తుంది. ఎవరన్నా బయట నుంచి వచ్చినప్పుడల్లా డాంబికాయలు బలుగుతావు. ఎవడ చేసిన ఊరికొంది తాట తీసేస్తాం. తాటా దిగు ఏమి దిగు ఆ గల్లాపెట్టిలో డబ్బులు వేసుకుంటావు నేర్చుకున్నావు బాగా. నువ్వు ఆ పద్ధతిలో ఉండవు. ఖచ్చితంగా జనమే నీకు బుద్ధి చెప్తారు. ఇది మొదటిది. నువ్వు చేసే ప్రతి పనికాడ దుర్మార్గ పనికాడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డం పడతాయి, ఎదురు తిరుగుతాయి. నీవు చేసే తప్పులు లేవనెత్తి ఈ రాష్ట్రం అంతా అదేవిధంగా ముందుకు వైఎస్ఆర్సీపీ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ఏదైతే జనం కోసం చేస్తానని చెప్పాడో అవన్నీ చేసి ఉంటాడు. కొన్నింటిలో ఎక్కడో ఒకటో అర్రో అనుకోని సంఘటనలు ఏమైనా జరగటం మూలంగా దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు అని మొదలెట్టి అల్లరాలను చేసి నీకు ఒక బ్యాచ్ ఉంది, అల్లరి చేసే బ్యాచ్, ప్రచారం జరిగిన బ్యాచ్. అది నీకే ఎదురు తిరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు చేసే తప్పు